ఓం గం గణపతియే నమః. శ్రోతలకు నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. శ్రీ పద్మ మహాపురాణం 43వ భాగం సృష్టిఖండం. ప్రహ్లాదుడు ఇలా పలికెను: ఓ మహారాజా, మహాబాహు, దైత్యశ్రేష్ఠుడా, ఈ నరసింహరూపమును నేనెన్నడూ వినలేదు, కనలేదు. ఆహా, అవ్యక్తము పరమము అయిన ఎంతటి దివ్య రూపముతో ఆ స్వామి ప్రత్యక్షమయ్యాడు. దైత్యులను అంతమొందించడానికే ఆ స్వామి ఘోరమైన ప్రత్యక్షమయ్యనని నా మనసు చెప్పుచున్నది. సాగరములు, నదులు, హిమాలయములు, పారియాత్ర మొదలగు కుల పర్వతములు, నక్షత్రములతో పాటు చంద్రుడు కిరణములతో పాటు సూర్యుడు, ధనాధిపతి అయిన వరుణుడు, యముడు, శచీపతి అయిన శక్రుడు, మరుత్తులు, దేవతలు, గంధర్వులు, తపోధనులైన ఋషులు, నాగులు, యక్షులు, పిశాచములు, అమిత విక్రములైన రాక్షసులు, బ్రహ్మదేవుడు, దేవతలు, పశుపతి అంటే శివుడు, చరాచరములన్నీ లలాటస్తు ఈ స్వామి శరీరములోనే ఉండి తిరుగుచున్నారు. ఓ రాజా, నీతో పాటు మేము సమస్త దైత్య గణాలు, విమానములు, వందల కొలది గదులు గల ఈ సభ, ఈ 3 లోకములు, శాశ్వతమైన లోకధర్మము, సమస్త జగత్తు ఆ నరసింహునిలో కనిపించుచున్నవి. ప్రజాపతులు, మహాత్ముడైన మనువు, గ్రహములు, యోగములు, ధరణి, ఆకాశము, ఉత్పాతములు, కాలము, ధృతి, ధైర్యము, మతి, బుద్ధి, రతి, సుఖము, సత్యము, తపస్సు, ధమము, మహానుభావుడైన సనత్కుమారుడు, విశ్వదేవులు, సమస్త ఋషులు, క్రోధము, కామము, హర్షము, దర్పము, మోహము, సమస్త పితరులు అందరూ ఆ స్వామి శరీరంలో దర్శనమిస్తున్నారు. ప్రహ్లాదుని మాటలు దానవ గణాధిపతి అయిన హిరణ్యకశిపుడు తన గణములతో ఇలా పలికెను: అపూర్వమైన శరీరము కలిగిన ఈ మృగేంద్రుని బంధించండి. ఏమైనా అనుమానమున్నచో ఆ క్రూర జంతువులను వధించండి. అంతటా దానవులందరూ గొప్ప ఉత్సాహముతో ఆ మృగేంద్రుని చుట్టుముట్టిరి. మహాబలవంతుడైన నరసింహుడు సభను ధ్వంసము చేయుచుండగా హిరణ్యకశిపుడు రోషముతో కూడిన కన్నులతో స్వయముగా అస్త్రములను నరసింహునిపై విసిరెను. సమస్త అస్త్రములలో శ్రేష్టమైన మహాదారుణమైన దండాస్త్రమము, ఘోరమైన కాలచక్రము, దానికంటే శ్రేష్టమైన విష్ణు చక్రము, ఉగ్రమైన శీలాస్త్రము, విచిత్రమైన అశని హస్త్రము, శుష్కాశని, అర్ధాశని అస్త్రములు 2 ఆళని అస్త్రములు, రౌద్రమైన భయంకరమైన శూలము, కంకాళము, మునలము, బ్రహ్మ శిరస్సును అస్త్రము, బ్రహ్మాస్త్రము, నారాయణాస్త్రము, ఇంద్రాస్త్రము, ఆగ్నేయాస్త్రము, శిశిరాస్త్రమము, వాయవ్య అస్త్రము, మదన అస్త్రము, కపాల అస్త్రము, అప్రతిహతమైన శక్తిగల క్రౌంచ అస్త్రము, మోహనాస్త్రము, శోషణాస్త్రము, సంతాప విలాప కంపన శాంతన అస్త్రములు, అవరోధము లేని గొప్ప అస్త్రము కాలుని వంటి ముద్గరము, మహాబలవంతమైన తాపము కలిగించే అప్రతిహతమైన అస్త్రము, గాంధర్వాస్త్రము, కత్తులతో శ్రేష్టమైన నందకము, వారుణాస్త్రము, అప్రతిహతమైన గతిగల పాశుపతాస్త్రము. ఈ దివ్య అస్త్రముల నన్నింటినీ హిరణ్యకశిపుడు అగ్నిలో ఆహుతులను చేయునట్లు నరసింహునిపై ప్రయోగించెను. ఎండాకాలములో సూర్యుడు హిమవత్ పర్వతమును తన కిరణములతో కప్పివేయునట్లు ఆ దానవ శ్రేష్ఠుడు నరసింహుని తన అస్త్రములతో చుట్టుముట్టెను. పాశములు, ఖడ్గములు, గదలు, ముసలములు, వజ్రము వంటి ఆయుధములు, ముద్గరములు, పర్వతములు, శతఘ్నులు, భయంకరమైన దండములు పట్టుకొని క్రోధముతో దైత్యసేన పట్టుకొని నిలబడిరి. అప్పుడు సముద్రమున
మైనాక పర్వతమును ముంచివేసెను. పాశములను చేతిలో పట్టుకొని నిలబడిరి. అప్పుడు హిరణ్యకశిపుడు మాయతో అగ్నిని సృష్టించెను. ఇంద్రుడు మేఘముల జలములతో వాటిని ఆర్పివేసెను. అప్పుడు దైత్యుడు భయంకరమైన చీకటిని అంతటా సృష్టించెను. ఈ విధముగా లోకమంతా చీకటితో నిండి ఉండగా దైత్యులు ఆయుధములను చేత ధరించిరి. అప్పుడు తన తేజస్సుతో ఆ చీకటులను సూర్యుని వలె నాశనము చేసెను. ఈ విధముగా దైత్యుల మాయలన్నీ విఫలము కావడముతో వారంతా హిరణ్యకశిపుని ఆశ్రయించిరి. అప్పుడు హిరణ్యకశిపుడు కోపముతో జగత్తంతటిని చీకటితో ముంచివేసెను. అప్పుడు ఆవాహ, ప్రవాహ, వివాహ, పరావహ, సంవాహ, ఉద్వాహ, పరివాహ అను వాయువులు ఉద్ధృతముగా వీచెను. ప్రళయకాలములలో లోకనాశనము కోసం పుట్టుగ్రహములన్నీయు ఆకాశములో సంచరించుచున్నవి. చంద్రుడు నక్షత్రములతో సంబంధము లేనట్లు గతి దాటి సంచరించుచుండెను. చంద్రునకు ఎడమ ప్రక్క శని, కుడి ప్రక్క గురువు నిలిచిరి. సూర్యుడు తేజోహీనుడై కనిపించెను. ఆ సమయములో నల్లని మొండెము కనిపించినది. సూర్యుడు నల్లగా కనిపించెను. పొగచే చుట్టబడిన 7 సూర్యులు ఉద్భవించిరి. శుక్రుడు చంద్రునకు ఎడమ ప్రక్క, గురుడు కుడి ప్రక్క సంచరించుచుండెను. శని ఎర్రని రూపములో కుజుని వలె అగుపించెను. యుగాంతముల వలె నీచగ్రహములన్నీ ఆరోహ పథములో నడుచుచున్నవి. చంద్రుడు రాహుచే బంధింపబడి ఉల్కలములచే ఆవృతుడయ్యెను. ఉల్కలములో వాటికి ఇష్టం వచ్చినట్లు సంచరించుచున్నవి. దేవేంద్రుడు రక్తవర్షమును కురిపించెను. అంతరిక్షము నుంచి ఉల్కములు పిడుగువలే నేల కూలినవి. చెట్లు పెద్ద శబ్దముతో అకాల ఫల పుష్పములు నిచ్చినవి. లతలు ఫలవంతములై దైత్యనాశనమును సూచించుచుండెను. దేవతా విగ్రహములు కనిపించి మాయమై నవ్వుతూ, ఏడుస్తూ, అరుస్తూ, పొగచే కప్పబడినట్లు కనిపిస్తూ, ప్రకాశిస్తూ ఈ విధముగా గొప్ప భయమును సూచించినవి. సాధు జంతువులు, పక్షులు క్రూర జంతువులతో కలిసి యుద్ధమునకు సిద్ధమై భయంకరముగా అరిచినవి. నదులు బురదమయమై ప్రతికూలముగా వెనుకకు ప్రవహించుచున్నవి. దిక్కులు రక్తధూళితో నిండి ప్రకాశించలేదు. పూజకు యోగ్యమైన వృక్షములు పూజింపబడలేదు. అవి వాయువు యొక్క వేగమునకు కొట్టబడి విరిగి వంగినవి. సూర్యుని గమనము ప్రకారము జీవుల నీడ మార్పు చెందక యుగాంతములో వలె ఒకేలా ఉంది. దైత్యదానవుల పరాజయము దేవతల విజయమును సూచిస్తూ హిరణ్యకశిపుని భాండాగారములోను ఆయుధగారములోను మధువు ప్రవహించినది. ఘోరమైన క్రూరమైన అనేక ఉత్పాతములు కనిపించినవి. ఇవి కాక ఇంకా ఎన్నో ఘోర దృశ్యములు. దైత్యేంద్రుని నాశనము సూచిస్తూ కనిపించినవి. హిరణ్యకశిపుడు భూమిని కంపింప చేసినప్పుడు బలవంతములైన పర్వతములు తేజోవంతమైన సర్పగణాల విషజ్వాలలను వదులుతూ నేల కూలినవి. 4 తలలు, 5 తలలు, 7 తలలు ఉన్న నాగులు వాసుకి, తక్షక, కర్కోటక, ధనుంజయ, ఏలాముఖ, కాళీయ, వీర్యవంతమైన మహాపద్మ, 1000 తలలు కల శుద్ధాంగ, హేమతల, ధ్వజుడు, శేషుడు, అనంతుడు వీరందరూ సాధారణముగా కంపించకపోయినను అప్పుడు కంపించెను. దైత్యేంద్రుని కోపము వలన 7 సముద్రములు కంపించినవి. సాధారణముగా కంపించని పాతాళము ఆనాడు కంపించినది. హిరణ్యకశిపుడు కోపముతో పెదవులు కొరుకుతూ పూర్వకాలంలో వరాహము వలె కోపించెను. గంగా, కౌశికి, సరయూ, యమున, కావేరి, కృష్ణవేణి, తుంగభద్ర, గోదావరి, చర్మన్వతి, సింధు, నర్మదా, నేత్రావతి, గోమతి, గోకులాకీర్ణ, సరస్వతి, మహాకాళమహి, తమస నదులు కూడా కంపించినవి.
రత్నయుక్తమైన జంబూద్వీపము, బంగారు నిధులతో కూడిన సువర్ణ పుటకము, తాహిత్య మహానది కాంచన శోభిత పర్వతము, కోశాకారుల పట్టణము, వెండికి నిధి అయిన కశ మగధ మహాపట్టణము, ఉగ్రమైన ప్రౌండ్ర దేశము, సుగ్న సృగ్న మల్లి విదేహ మాలవ కాశీ కోసల పట్టణము, విశ్వకర్మచే నిర్మించబడిన కైలాస శిఖరము వంటి వైనతేయుని భవనము హిరణ్యకశిపునిచే కంపించబడినవి. రత్నమయమైన నీటితో నిండిన లౌహిత్య సాగరము, 100 యోజనముల ఎత్తు ఉన్న ఉదయ పర్వతము, సాలా తాళ తమాల కర్ణికాకార వృక్షములతో నిండిన అయోముఖ పర్వతము కంపించినవి. సురాష్ట్ర, బాహ్లిక, శూద్ర, అభీర, భోజ, పాండ్య, వంగ, కళింగ, తామ్రలిప్తిక, ప్రౌండ, శుభ్ర, వామచూడ, కేరళ వీటినన్నింటినీ మరియు అప్సరా గుంపులను ఆ దైత్యుడు కంపించునట్లు చేసెను. పూర్వము అగస్త్యునిచే నిర్మించబడిన అనేక అప్సరలు, సిద్ధులు, చారణులు, వివిధ రకములైన పక్షులు, పుష్పించిన వృక్షములతో నిండిన అగస్త్య భవనము, సూర్యచంద్రులు విశ్రమించే పుష్పిటక పర్వతము, 100 యోజనముల ఎత్తు ఉన్న విద్యుత్వన్ పర్వతము, వృషభ పర్వతము, కుంజర పర్వతము, అగస్త్యుని నిలయము, సర్పములు పట్టణమైన మాలతీపురము, భోగవతి వీటినన్నింటినీ దైత్యేంద్రుడు కంపింపచేసెను. మహాసేన పర్వతము, పారియాత్ర పర్వతము, చక్రవాన్ పర్వతము, వరాహ పర్వతము, నరకుడు నివసించిన ప్రాగ్జ్యోతిష్యపురము, మేఘ పర్వతము మొదలైన 60 పర్వతములను యక్ష రాక్షసులకు నిలయమైన మేరు పర్వతము, హేమగర్భ హేమసుఖి కైలాస పర్వతములను దైత్యుడు కంపింపచేసెను. అనేక బంగారు పద్మములతో నిండి అంశకారండవములకు నిలయమైన వైకానస సరస్సు, త్రిశృంగ పర్వతము, కుమారీ నది, మందర పర్వతము, ఉసీరబీజ పర్వతము, భద్రప్రస్థము, ప్రజాపతి పర్వతము, పుష్కర పర్వతము, దేవభ పర్వతము, వాలూకగిరి, క్రౌంచ పర్వతము, సప్తరిషి పర్వతము, ధూమ్రవర్ణ పర్వతము, ఇవి ఇంకా అనేక పర్వతములను, నదులు, సాగరములను ఆ దానవుడు కంపింపచేసెను. భూపుత్రుడైన కపిలుడు, వ్యాఘ్రవంతుడు, నిశాపుత్రులు పాతాళములో వసించువారు, అంకుశము ఆయుధముగా గల భయంకరుడైన మేఘుని దైత్యుడు కంపింపచేసెను. దితిపుత్రుడైన హిరణ్యకశిపుడు గదా శూలములను చేతిలో ధరించి మేఘము వలె గర్జిస్తూ నృసింహునితో యుద్ధమునకు ముందుకు వెళ్ళెను. అప్పుడు నరసింహుడు వానిని తన వాడి అయిన గోళ్లతో చీల్చివేసెను. దితిపుత్రుడు మరణించిన పిదప భూమి, కాలము, చంద్రుడు, ఆకాశము, సూర్యునితో పాటు ఇతర గ్రహములు, నదులు, పర్వతములు, మహాసాగరములు ప్రసన్నమైనవి. దేవతలు, తపోధనులైన ఋషులు గొప్ప ఆనందముతో దివ్య నామములతో నరసింహుని స్తుతించిరి. ఓ దేవదేవ, నీవు ధరించిన ఈ నరసింహ రూపమును అపరములను తెలిసిన మానవులందరూ పూజింతురు. బ్రహ్మ, రుద్ర, ఇంద్రుడవు నీవే సృష్టించువాడవు, నాశనము చేయువాడవు నీవు, నాశరహితుడవు, లోకమునకు మూలము నీవే. ఉత్తమ సిద్ధి, ఉత్తమ సత్వము, ఉత్తమ రహస్యము, ఉత్తమ అవిస్సు, ఉత్తమ ధర్మము, పరమ యశస్సు నీవే. పురాణ పురుషుడవు నీవే. పరమ సత్యము, పరమ తపస్సు నీవే. పరమ పవిత్రమైనవాడవు నీవే. ఉత్తమ మార్గము నీవే. పరమ యజ్ఞము నీవే. పరబ్రహ్మవు నీవే. ఉత్తమ యోగము నీవే. ఉత్తమ వాక్కు నీవే. పరమ రహస్యము, పరమగతివి, పురాణ పురుషుడవు నీవే. ఈ విధముగా బ్రహ్మదేవుడు స్తుతించెను. నారాయణుడు పాల సముద్రము ఉత్తర తీరమునకు వెళ్ళెను.
బ్రహ్మదేవుడు బ్రహ్మలోకమునకు వెళ్ళెను. నరసింహుడు తన రూపమును అక్కడే వదిలి పూర్వరూపము ధరించి 8 చక్రములు ఉన్న వాహనముపై తన నిజవాసమునకు వెడలెను. అందకుని నియంత్రణ గాయత్రి మహత్యము. భీష్ముడు ఇలా పలికెను: అత్యద్భుతమైన నరసింహస్వామి ప్రభావమును నీవు విస్తరించి నాకు వినిపించారు. అలాగే భవానీ మహిమను చెప్పవలెను అనెను. అప్పుడు పులస్త్యుడు ఇలా పలికెను: దేవదేవుని ఉత్తమమైన కర్మలను చెప్పెదను విను. పూర్వము కాటుక కొండవలే ఉన్న అంధకాసురుడని రాక్షసుడు ఉండేవాడు. అతను గొప్ప తపస్వి. అతను దేవతలకు వధింప శక్యము కాదు. ఒకనాడు శివుడు పార్వతీదేవితో క్రీడించుచున్నప్పుడు వారిని చూసెను. ఆమె సౌందర్యమునకు మోహము పొంది ఆమెను అపహరించదలిచెను. ఈమె లేనిచో నేను జీవించలేను. త్రిలోక సుందరి అయిన ఈమె నాకు శాశ్వత పత్ని అగును. ఈ ముఖము సుందరముగా మనోహరముగా నున్నది. ఈమె నాకు భార్య కానిచో నేను జీవించుట ఎందుకు? ఈ విధముగా ఆలోచిస్తూ మంత్రులతో చర్చించి సైన్యమునంతటినీ చేర్చి సేనాపతితో ఇలా పలికెను: దేవతలను నశింపచేసే జయశాలి అయిన రథమును తీసుకొని వెంటనే రా. విష్ణువును రుద్రుని ముందుంచుకున్న దేవతలందరినీ జయించి పర్వతపుత్రిని నేను అపహరించెదను. ఈమె నా హృదయమును అపహరించినది. ఇతరుల భార్యలయందు అనురక్తుడైన కనకుని దేవతలు వధించిన విషయము గురించి మంత్రులు చెప్పిరి. ఆ మాటలు విని అందకుడు కోపోద్రిక్తుడై శివునితో పాటు దేవతలందరినీ వధించెదను. కనకుని వధించిన ఇంద్రుడు అందకునికి భయపడి భయముతో కైలాసమునకు వెళ్ళి శంకరుని ఆశ్రయించి నమస్కరించి ఇలా పలికెను: ఓ దేవదేవ, నాకు అభయమివ్వు. అందకుని పుత్రుని కనకుని నేను యుద్ధములో వధించాను. అందకుని ఈ విషయము తెలిసే లోపే నీవు అతనిని వధించు. అతని వలన నాకు భయము పొంచి ఉన్నది. ఆ క్రూరుడు కామముతో ఇతరుల భార్యలను అపహరించును. అటువంటి క్రూరుని నీవు తప్పక వధించవలయను. శివుడు ఇంద్రుని మాటలు విని భయపడకు అని అభయమిచ్చెను. అంతటా ఇంద్రుడు కైలాసము నుంచి కుశస్థలికి వచ్చెను. శివుడు అందకుని వధించుటకు భూతములన్నింటినీ ఒక చోట చేర్చెను. భయంకరమైన విశ్వరూపమును ధరించెను. అనున్నట్లు జ్వలించుచున్న సర్పములతో భయంకరముగా ఉండెను. ఆ సర్పముల శిరముపై ఉన్న వజ్రములు ప్రళయకాలాగ్ని వలె ప్రకాశించుచున్నవి. రాక్షసాంతకుడైన శివుడు సింహచర్మమును ధరించి సింహచర్మముపై పంచెవలే ధరించి రాక్షసులకు భయమును కలిగించు ఆకారములో భూమిపైకి వచ్చెను. అందకుడు కూడా తన కుమారుడు యుద్ధములో వధింపబడేనని తెలిసి కోపముతో యుద్ధ వాయిద్యములను వాయించెను. యుద్ధమున నాకై దేవతలున్న ప్రదేశమునకు వచ్చెను. యుద్ధమునకు వచ్చుచున్న దానవులను చూసి దేవతలు ప్రాణములపై ఆశ వదలిరి. భయముతో శివుని శరణు పొందిరి. శివుడు భయపడవద్దని చెప్పి కోపముతో త్రిశూలమును చేత ధరించి అక్కడ నిలబడెను. అందకుడు బాణములతో కోట్ల కొలది దేవతలను వధించెను. రథములోనున్న అందకుని పినాకపాణి అయిన శివుడు మండుచున్న అగ్నులతో చుట్టూ ముట్టెను. అది చూసి దైత్యులు పారిపోవుచుండగా అందకుడు కొంచెం ఆశ వదిలి తిరిగి దానవులందరినీ తిరిగి వెనక్కి పిలిచి యుద్ధము చేసెను. శివుని న్యాయకత్వంలో దేవతలు వీరోచితముగా పోరాడి దైత్వాలను దానవులను పెద్ద సంఖ్యలో వధించిరి. తన సైన్యము ఈ విధముగా నశించుట చూసి అందకుడు గొప్ప ధైర్యము అవలంబించి శివుని చేతిలో నున్న ధనస్సును లాగుకొని దానితో శివుని కొట్టెను. ఇలా కొట్టడము వలన శివుడు నేలపై పడెను. శివుడు నేలపై పడినంతనే 3 లోకములు వణికినవి. సముద్రములు ఎల్లలు దాటినవి. పర్వతములు కంపించినవి. నక్షత్రములు స్థానము తప్పినవి. అందకుడు నేలపై పడుట చూసి అందకుడు గదతో నాగులను వధించెను. నాగుల రాజు శివుని వదిలి పారిపోయెను. కొంత సమయము పిదప శివుడు స్మృతిని పొంది లేచి నిలబడెను. దివ్యమైన పరశువుని చేత ధరించి
చూస్తే దానవుడు కనిపించలేదు. మాయావి అయిన అంధకుడు తన మాయతో చీకటిని సృష్టించాడు. ఆ చీకటిలో రాక్షసుడు శివునకు కనిపించకుండా ఉండెను. చీకటి వలన ఏమి కనిపించకు పోవటము వలన దేవతలు దుఃఖము పొందిరి. ఇలా చీకటిచే కప్పబడినందువలన ఆ దుష్టుడు ఏమి చేయునో అని శివుడు భయపడెను. కార్యముపై గౌరవముతో దేవతలు శివునితో మాట్లాడిరి. ఇంతలో తేజోరూపుడైన సూర్యుడు మనుష్య రూపములో అచ్చటకు వచ్చి నలుమూలలా చీకటిని నశింపచేసెను. దేవతల ముఖములు ఆనందముతో వికసించినవి. దీప్తిమంతులైన దేవతలందరూ స్కందుని ముందుంచుకొని నరరూపములోనున్న దివాకరుని ఆ అసదృశ్యమైన ఆ జగత్తునందు వ్యాపించిన బ్రహ్మ విష్ణు శివ స్వరూపుడైన భాస్కరునికి నమస్కరించి భాస్కరుని స్తుతించిరి. శివుడు సూర్యుని ఆప్యాయతతో చూసి మేఘధ్వనిలో ఇలా పలికెను. సూర్యుడు తన తేజస్సుతో 3 లోకములతో నిండి కనిపించును. దైత్యుని మాయ వలన బాధింపబడిన మాకు ఇతడే దిక్కు. సంసార చక్రములో చిక్కుకొన్న జీవులను దాటించువాడు ఇతడే. ఏ దేవతను ప్రాణులను పూజించి మోక్షమును పొందెదరో అంతటి స్వామికి నమస్కరించెదను. ఎవరు ఉదయపర్వతము మీద నిలబడి పువ్వు వలె తెల్లని కిరణములతో సమస్త దిక్కులలో వ్యాపించునో అతడు మాకు శుభము చేకూర్చును కాక. బ్రహ్మ ఇంద్ర రుద్ర మరుత్తులు విష్ణు అగ్ని శ్రేయస్సును కోరుకునే ఋషిగణాలు నిన్ను సదా స్తుతింతురు. ప్రళయకాలంలో కూడా తనలో ఉన్న నానా పదములతో వేదములు నిన్ను స్తుతించును. గృహము లేని వారు ఎవరు పరుల గృహములో స్తుతింతురో వారు ప్రపంచమునే ఆక్రమించిన వారగుదురు. కుష్టు పుండ్లు మొదలైన చర్మవ్యాధులచే గోర్లు కుళ్ళిన వారు జుత్తు ఊడిపోయిన వారు నిన్ను నమస్కరించినచో 16 ఏళ్ల వయస్సు గల వారి వలె అగుదురు. సామవేదమును గానము చేసే సామవేదులు అధ్వర్యులు నిన్ను యజ్ఞమునకు కారణముగా చేయుదురు. జీవితము యొక్క విలువను తెలిసిన వారు నిన్ను ఆర్యుడని, నాగులు అమృతుడని, పితృగణాలు నిన్ను సర్వగంధుడని, ఉపనిషత్తులు నిన్ను మాయయని, మానవులుగా దేవతలు గంధర్వులు చారణులు కిన్నెరలు నిన్ను భజించి అంతటి రూపమును పొందుదురు. పూజ్యుడవైన నిన్ను పూజించని వారు కాంతి శౌర్యము ధనము లేనివారై ఆకలి దప్పికలచే పీడితులై కృషించిన ఉదరము కలవారై చేతిలో పగిలిన కుండ పెంకును పెట్టుకొని భిక్షమెత్తుదురు. కమలముల వంటి నేత్రములు కలవారు వ్రేలాడుచున్న ముంగురులతో మంచి హారములను ధరించి స్థనముల భారముతో ఖిన్నులై అరటె బోదెల వంటి తొడలపైనున్న నడుమును అలంకరించిన వడ్డానముతో మధుర భాషణలతో కాలి అందియల సవ్వడితో పరవశింపచేయు చంద్రుని వంటి ముఖము గల స్త్రీలు నిన్ను పూజించు వారికి లభించును. అంతేకాదు మోక్షమును కూడా పొందుదురు. నీవే బ్రహ్మ, నీవే హరి, నీవే ఈశ్వరుడవు, నీవే వాయువు, నీవే రుద్రుడవు, నీవు యముడవు, నీవే వరుణవు, నీవే ఇంద్రుడవు, నీవే చంద్రుడవు, నీవే భూమివి, నీవే ఈశ్వరుడవు, నీవే యజ్ఞము, నీవే కుబేరుడవు, అజేయుడవు, నీవే భూమి ఆకాశములందు సదా సంచరించుచున్నను. నీ గుర్రములు ఎన్నడూ ఆయాసము పొందవు. ధ్యానయోగులు నిన్ను ధ్యానించి భావమును పొందువారు సమస్త వ్యాధుల నుంచి విముక్తులై భయరహితులై ఆద్యంతములు లేని బ్రహ్మను పొందుదురు. ఆ స్థానము జనన మరణములు, ముసలితనము, శోకము, భయము లేనిది, శుద్ధమైనది. వేదాంతులు దానిని ఉత్తమ స్థానముగా పరిగణింతురు. సురాసుర గణాలచే సేవితమైన పద్మముల వంటి పాదములు కలవాడా, కల్మషములు లేని అందమైన రూపము కలవాడా, భూతేశ, అప్యయుడా, అంతరిక్షములో ప్రకాశించువాడా,
తృ భువనమునకు దీపమైన వాడా, రుక్ ఎదుర్సామములకు అధిదేవుడా అయినవాడా, అధిదేవత అయినవాడా, లోక సృష్టి స్థితి సంహారములకు కారణమైనవాడా, లోకపాల యతీశ్వర, కృపణుడను దీనుడను అయిన, దుఃఖమును పొందిన జరామరణములు శోక వ్యాధులచే పీడితుడైన నా మనోరథములను ఈడేర్చు. ఈ సూర్య స్తోత్రమును ప్రాతకాలమునందు, మధ్యాహ్నము, సాయంకాలములందు ఎవరు పఠింతురో వారు ధర్మార్థ కామములను పొంది సాలోక్యమును పొందుదురు. ఓ దేవదేవ, నీకు నా నమస్కారం. భక్తులకు అభయమును ప్రసాదించువాడా, నీకు నమస్కారం. ఓ ప్రభాకర, నీకు నమస్కారం. ఓ భాను, నీకు నమస్కారం. ఈ దానవుని వలన పీడింపబడుచున్నాము. ఇతనిని ఎట్లు వధించవలెను, ఏమి చేయవలెను? సూర్యుడు ఇలా పలికెను. ఓ దేవేశ, మాయావి పాపిష్ఠుడు అయిన వీనిని నీ శూలముతో వధించు, విజయమును పొందు. అంధకుడు త్రిశూలముతో శివుని కొట్టెను. శివుడు కోపించి తన ధనస్సును వంచి పాశుపతాస్త్రమును ప్రయోగించెను. ఆ దెబ్బకు అంధకుని శరీరములో నుంచి రక్తము కారగా, ఆ రక్తములో నుంచి అనేక వేల మంది అంధకులు పుట్టుకొచ్చిరి. ఈ విధముగా అనేక మంది అంధకులు పుట్టి వారు ప్రపంచమునంతటిని ఆక్రమించిరి. అంధకుని మాయను గ్రహించిన శివుడు ఆ రక్తమును నేలపై పడకుండా త్రాగుటకు మాతృకలను సృష్టించెను. వారే మహేశ్వరి, బ్రాహ్మి, సౌరి, బాఢవి, సౌపర్ణి, వాయవ్య, శంఖిని, తైత్తరి, సౌరి, సౌమ్య, శివదూతి, చామండి, వారుణి, వారాహి, నారసింహి, వైష్ణవి, విభావరి, శతానంద, భగానంద, పిచిల, భగమాలిని, బల, అతిబల, రక్తసురభి, ముఖమండిత, మాతృనంద, సునంద, బిఢాని, శకుని, రేవతి, మహాపుణ్య, శిఖపట్టిక వారే ఆ మాతృకలు. అంతటా శివుడు త్రిశూలముతో అంధకుని పొడిచెను. మాతృకలందరూ అతని రక్తమును త్రాగగా అంధకుడు రక్తము లేని వాడయ్యను. శివుడు అంధకుని 1000 దివ్య సంవత్సరములు శూలమునకు గుచ్చి ఉంచినను వాడు మరణించలేదు. ఆ తరువాత భక్తితో అంధకుడు శంభుని ఇలా స్తుతించెను. ఓ శంభు, సంసారము నుంచి ముక్తిని ప్రసాదించేవాడా, నీకు నమస్కారం. నా యందు ప్రసన్నుడవు కమ్ము. నీవే భూమివి, నీవే జలము, నీవే అగ్ని, నీవే వాయువు, నీవే ఆకాశము, నీవే సూర్యునివి, నీవే చంద్రుడివి, నీవే యజ్ఞమూర్తివి, అష్టమూర్తివి. బాణుడు నిన్ను ఎన్నో వాయిద్యములతో నిన్ను సంతోషపరిచి తన పట్టణములో ఐశ్వర్యమును పొంది దానిని నీవు కాపాడునట్లు చేసుకొనెను. దైత్యాధిపతి అయిన రావణుడు తన భుజములతో కైలాస పర్వతము నెత్తి నీ పాదముచే అణచబడి నిన్ను స్తుతించెను. రాక్షసాధిపత్యమును పొంది ఇంద్రుని బంధించగల కుమారుని కూడా పొందెను. ఓ దేవ, సంసార భవనాశక, దయామయ, సుఖకారక, నీ పాదకములను హృదయమునందు ధరించు భక్తులకు వారు కోరిన కోరికలను ప్రసాదింతు. పూర్వము మునిశ్రేష్ఠులు నిన్ను లింగరూపంలో పూజించి వారి మనోరథములను పొందిరి. నీ పాదక అమలములను ధ్యానించినంత మాత్రమున వారు కోరినవన్నీ పొందుదురు. ఓ భక్తవత్సల, నేను మూఢుడను. నిన్ను ఎలా స్తుతించాలో నాకు తెలియదు. నేను నీతో యుద్ధము చేసినను నా యందు దయచూపు. ఈ విధముగా భక్తితో స్తుతించిన పిదప శివుడు ప్రసన్నుడై తన గణములతో స్థానమిచ్చి భృంగీరట అను నామము ఇచ్చెను. ఓ రాజా, ఈశ్వరుని మహిమను నీకు చెప్పాను. ఇది విన్నవారికి విఘ్నములు నశించును, సుఖమును ప్రసాదించును. భీష్ముడిలా పలికెను. ఓ బ్రాహ్మణోత్తమ, మానవునకు సుఖము, రాజ్యము, ధనము, యశస్సు, విజయము, భోగము, ఆయుష్షు, విద్య, ఆరోగ్యము, పుత్రులు, బంధువులు, శుభములు కలుగు విధానమును నాకు తెలుపవలెను. పులస్త్యుడు ఇలా పలికెను.
ఈ గుణములన్నీ కలిగినవాడు ఉత్తమమైన బ్రాహ్మణుడు. అటువంటి బ్రాహ్మణుడు యుగ యుగములలోనూ త్రిలోక పూజ్యుడు అగును. బ్రాహ్మణులను పూజించుట వలనని దేవతలు అక్షయమైన స్వర్గమును పొందును. బ్రాహ్మణులను పూజించుట వలనని రాజులు భూపాలకులగుదురు. మానవులు బ్రాహ్మణులను పూజించుట వలనే శుభములను పొందుదురు. లోకములో బ్రాహ్మణునకు సమానమైన వారు లేరు. వారు దేవతలకే దేవతలు. ధర్మస్వరూపుడు, మోక్షమును ప్రసాదించు సామర్థ్యము కలవారు. లోకమునకే గురువు, తీర్థము ఉత్తమమైన మనిషి. పూర్వము బ్రహ్మదేవుడు సమస్త దేవతలకు ఆలయముగా బ్రాహ్మణుని సృష్టించెను. పూర్వము నారదుడు ఇదే విషయమును బ్రహ్మదేవునితో, బ్రహ్మదేవ, ఎవరిని పూజించినచో మాధవుడు ప్రసన్నుడగును అని అడిగెను. తర్వాత కథ వచ్చే భాగంలో తెలుసుకుందాం. నమస్తే.